హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే పిల్లల కోసమని మా చెల్లెలు పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళ కోసం మ్యాగీ తయారు చేస్తుంది. మా పాప తయారు చేస్తుందండి. నాకు అసలు ఈ మ్యాగీలు తయారు చేయడం కానీ తినండి నేను. పిల్లలు రోజు ఏదో ఒకటి చేయమని అడుగుతూ ఉన్నారు. ఇంక మా దగ్గరికే వస్తారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడే, వాళ్ళ ఇల్లు కూడా. చిన్నపిల్లలు కదండి, అందరి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో 2 రోజుల నుంచి అడుగుతూ ఉన్నారంట పాపని. అందుకోసమని ఈరోజు వాళ్ళ కోసం మ్యాగీ తయారు చేస్తుంటే అసలు ఎలా చేసిద్ది అమ్మాయి అని నేను వీడియో తీస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా ఈ జంక్ ఫుడ్లన్నీ కూడా అసలు హెల్త్కి మంచివి కాదండి. అప్పటికప్పుడే స్పైసీగా తినేవి తినడానికి రుచిగానో, లేదా కొంచెం మసాలాలు అవి వేసినప్పుడు కొంచెం స్మెల్ కోసం తినాలనిపిస్తూ ఉంటుంది. పిల్లలకు అలాంటివే ఇష్టం ఉంటాయి. కానీ అలాంటివన్నీ కూడా మన పిల్లల జీర్ణాశయాన్ని దెబ్బతీస్తాయండి. వాళ్ళకి ఆకలి అవ్వదు. కడుపు మందకిచ్చి పిల్లలకి కూడా నులిపురుగులు తయారవుతాయి కడుపులో. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను. అందరికీ తెలిసిన, నేను పర్టికులర్గా 6 నెలలకు ఒకసారి స్కూల్స్లో ఈ టాబ్లెట్స్ అన్నీ పిల్లలకి మింగిస్తూ ఉంటామండి. ఎందుకంటే నులిపురుగులు ఉన్నప్పుడు పిల్లలకి రక్తహీనత ఉంటుంది. వాళ్ళకి సరిగా అరుగుదల అలాంటివన్నీ ఉండదండి. అందుకోసమనే గవర్నమెంట్ స్కూల్స్లలో కానీ ఎక్కడైనా ప్రైవేట్ స్కూళ్ళల్లో 6 నెలలకు ఒకసారి ఆల్బెంజోల్ టాబ్లెట్ అనే టాబ్లెట్లు మింగిస్తూ ఉంటాము. నేను చూస్తూనే వీడియో తీస్తూనే ఆలోచిస్తూ ఉన్నాను. తయారైపోయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ వేసిస్తే తింటున్నాడు. మా పెద్దోడైతే సిగ్గుపడేట మల్లుకున్నాడు. చిన్నోడు చూస్తూ ఉన్నాడు వీడియోని. నేను కూడా వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ టీ తాగుతూ ఉన్నానండి. ఎప్పుడు చప్పగా ఉండే తిని నోరంతా చప్పగా అయిందని నేను స్వీట్స్ తెప్పించాను. పిల్లలందరూ కూడా అది ఓపెన్ చేయి పెద్దమ్మ, ఏముంది ఆ కవర్లో ఓపెన్ చేయి అంటూ ఉంటే, టీ తాగిన తర్వాత చూద్దాంలే బాబు అని చెప్పి అలాగే నేను ఇంకా తాగుతూ వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉన్నానండి. నేను మార్నింగ్ వీడియో కూడా దొడ్డి తీస్తున్నాను కదా. ఈవినింగ్ అయితే కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఎండాకాలం వచ్చేసింది కదా. చూడండి, జిలేబీలు తెప్పించానండి. వేడిగా అసలు తింటుంటే ఎంత బాగున్నాయోనండి. స్వీట్స్ అంటే ఎప్పుడో ఒకసారి తింటాను, ఎప్పుడు తిన్ను. నాకు స్వీట్స్లో లడ్డు ఒకటి, ఈ జిలేబీ, పాలకోవా అంటే నాకు బాగా ఇష్టం అండి. మిగతా ఏటికైనా కానీ ఈ జిలేబీలు తెప్పించుకున్నప్పుడు పిల్లలు నన్ను వీడియో తీస్తూ, అన్నీ నువ్వే తింటావా మాకు ఇవ్వ అంటే, ఒకటి తీసుకోండి అని ఇస్తుంటే కూడా వాళ్ళు తీసుకోకుండా వీడియో తీస్తూ ఉన్నారు. మా పిల్లలే తీస్తున్నారండి. రక్షిత్, రిషిత్ వాళ్ళిద్దరూ చెల్లెలి పిల్లలు. వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం కనపడి వెళ్తారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఎవరికైనా ఉంటే ఫ్యామిలీలలో, ఇళ్లలో చాలా హ్యాపీగా ఉంటుంది. మాకైతే మా ఇద్దరు అబ్బాయిలు కాబట్టి మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా మా అబ్బాయిలు అంటే కూడా చాలా ఇష్టం అండి. అందుకే నేను ఇంత ఎప్పుడు వీడియోస్లో చెప్తూ ఉంటాను. నేను ఇంకెక్కడికి వెళ్ళి వీడియోలు తీయడానికి నాకు వీలు పడదు కదండి. మార్నింగ్ నుంచి ఏదో ఒకటి వర్క్ ఉంటుంది నాకు. ఆ వర్క్ చేసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి. నా ఫ్యామిలీలో జరిగే చిన్న హ్యాపీనెస్లు నేను వీడియో షూట్ చేసుకొని నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా నా వీడియో లైక్ చేయండి. చూడండి, ముందు చూసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ అండి. మీరు కూడా